అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ స్వైరో స్టూడెంట్ యూనియన్ నిజాం కళాశాల ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముందుగా స్వైరో స్టూడెంట్ యూనియన్ నిజాం కళాశాల కమిటీ ఈ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో ఏదైతే పసికందు 2 నెలల పసికందును ఏదైతే అగ్రకుల వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తులు ఇలా బాలికని కాలితో తన్ని చంపడం జరిగింది. అరే భయ్, హిందువులు అంటే దేవుని కోసం ముక్కోవడానికి వచ్చి 100 రూపాయలు కట్టలే అంటారు. 100 రూపాయలు లేకనే కదా దేవునికి వస్తే ఏదైనా సాయం చేస్తాడని ముక్కుకోవడానికే కదా గుడికి వచ్చింది ఆ మహిళ. ఇప్పుడు ఏదైతే ఆ మహిళ తల్లి ఎవరైతే ఉన్నారో 2 నెలల పసికందు పాపను ఎత్తుకొని గుడికి వచ్చిందో, ఆ గుడికి వచ్చిన మహిళ ఆ పసిపందుల్లో మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైతే పసిపిల్లలు ఉన్నారో వాళ్ళనే చిన్నపిల్లలనే మన దేవులుగా సమానంగా భావిస్తాం. అలాంటి ఇప్పుడు నువ్వు దేవుని మీద దాడి చేసినట్టే నువ్వు, ఎందుకంటే దేవులతో సమానంగా చూసే బిడ్డలు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చిన్న బిడ్డనే మన హిందువుల దేవునితో సమానంగా చూస్తాం. ఇలా దేవుని నువ్వు ఖండించినావు, దేవుని కాలుతో తన్నినట్టే ఇలా దేవతలు నువ్వు ఆ చిన్న తల్లి ఇప్పుడు దేవత, ఆ దేవత నువ్వు కాలుతో తన్నినట్టనే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ విమర్శిస్తున్నాం. ఏదైతే ఇంకోటి అక్కడ ఏదైతే అగ్రకుల వర్ణాలు ఏవైతే ఉన్నాయో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, సాకలి కులస్తులు, కుమ్మర గ్రామానికి చెందిన వాళ్ళు గుడిలోకి వెళ్ళడం తప్ప? గుడిలోకి వెళ్తే ఏమవుతుంది? దేవునికి ముక్కోవడానికి అది వెళ్ళేది. మీరు చిన్న కులస్తులు అంటే ఇప్పుడు మరి హిందువులందరూ వేరే కులస్తులు ఎక్కడ వస్తారు? మీకు మైనార్టీలు వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకుంటారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు హిందూ దేవుళ్ళనే కదా పూజించేది. వాళ్ళని మీరు గుడిలోకి రాకపోతే వాళ్ళు ఎటు పోవాలి? ఇప్పుడు హిందువులు కాదా వాళ్ళు? మీరే చెప్పండి. మరి ఎస్సీ ఎస్టీ బీసీలు హిందువులు కాదని చెప్పండి మీరు డైరెక్ట్గా. వాళ్ళు కూడా రారు అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఆ మహిళకు జరిగిన ఏదైతే 2 నెలల పసికందును చనిపోవడం జరిగిందో, ఆ చనిపోయిన నిజంగా మీరు అయితే ఆ దాడిని, ఆ ఘటనని అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు నార్కల్ గడ్డ మీద ఉడితే, మీరు నార్కల్ జిల్లాకు చెందిన వ్యక్తి అయితే నల్లమల్ల పులి అని చెప్పుకునే మీరు మాత్రం మీకు ఆత్మగౌరవం ఉన్నా, నార్కల్ జిల్లా మీద ప్రేమ ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం మీద రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా, మీరు వెంటనే నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మర గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నిజాం కళాశాల విద్యార్థులుగా. అదేవిధంగా ఏదైతే ఆ రోజు ఈ తల్లికి కావచ్చు, ఆనాడు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనటువంటి ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఆనాడు కూడా ఒకరోజు గుడిలోకి వెళ్తే ఆమెను కూడా అడ్డుకున్నది ఈ కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ ఆనాడు అడ్డుకొని తనని గుడిలోకి రాని వ్యవస్థ ఈ అగ్రకుల వర్గాది మతోన్మాదులు బ్రాహ్మణిజంది. ఆ రోజు అయితే ఆ ఇందిరాగాంధీని అడ్డుకున్నారో ఆ రోజు కూడా ఆమెకు అండగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగం అండగా ఉన్నది. ఆమె గుడిలోకి రానంత మాత్రాన ఆమెకి పార్లమెంట్లోకి ఇచ్చి దేశ ప్రధానిగా చేసినటువంటిది గొప్పది భారత రాజ్యాంగం. ఈరోజు కూడా ఈ తల్లికి చెప్తున్నాం, ఈ భారత రాజ్యాంగం మీకు అండగా ఉంటుంది, సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము దానికోసం పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము చేసే డిమాండ్స్ ఏంటంటే ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి 2 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి, అందులో 50% ఏదైతే దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరుతారో 50% వాళ్ళ నుండి ప్రభుత్వం కలెక్ట్ చేసి 50% ప్రభుత్వం కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి 2 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పాల్పడినటువంటి వ్యక్తికి ఎమ్మటే అతను ఉన్నటువంటి పదవిలో ఆ పార్టీలో నుంచి సస్పెండ్ చేసడం కావచ్చు, ఆ పార్టీ ఏదైతే పదవి ఉన్నదో అతను ఎమ్మటే డిస్మిస్ చేసి సర్పంచ్ పదవిని తీసేసి తొలగించాలని చెప్పేసి మేము వేదిక తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయని చాలామంది అంటుంటారు. అయితే మనం ఈ భారతదేశం, ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగిన తర్వాత కూడా పక్కనున్న చైనా, అమెరికా లాంటి దేశాలను దాటి ఇంకా అభివృద్ధి చెందుతున్నా కూడా ఈ కులం అనేది ఇంకా పోదు, ఇంకా అక్కడనే ఉంటుంది. కొంతమంది ఉంచుతారు ఈ కులాన్ని పోనీయకుండా, కొంతమంది ఉంచుతారు. ఎప్పటి నుంచో ఈ ఎస్సీ ఎస్టీ బీసీల పైన జరిగేటటువంటి ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ కారంచేడు, చుండూరు నుంచి అంతకు ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి. మొన్న మహబూబ్నగర్లో, పాలమూరు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో, ఆ కుమ్మెర గ్రామానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యులు ఆ పాప పుట్టి 2 నెలలు అవుతుంది. సో వీళ్ళు గుడి దర్శనానికి అని గుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 రూపాయలు కడితేనే మీరు దర్శనం చేసుకోవాలి అది అనడం, దేవుని దర్శనానికి 100 రూపాయలు ఎందుకు కట్టాలి అదని ఆ వాగ్వాదంలోనే వీరు వాళ్ళపైన దాడి చేయడం, మాకే ఎదురు మాట్లాడతారా అని ఆ రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడులు చేయడం వీళ్ళు మొత్తం ఈ అక్కడ విషాదం సార్ పెద్ద ఇష్యూ జరిగింది.
ఒక ఈ 3 రోజులు జరిగిన వాళ్ళపైన దాడులు జరిగి 3 రోజులు జరిగిన ఇష్యూ బయటికి రాకపోవడం, వాళ్ళపైన ఎట్లాంటి కేసులు వేయకపోవడం, ఆ దాడి చేసినటువంటి ఆ రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ ఆ దాడి జరుగుతుంటే ఈ దాడికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాపను తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ కింద పెట్టిన, ఆపండి గొడవలు ఆపండి అని పెట్టిన ఆ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళని ఆ కాళ్ళ కింద పెట్టిన వాళ్ళు ఇంత కనికరం లేకుండా ఆ పాపను తొక్కి చంపేయడం. సో ఇంత అహంకారం ఎందుకంటే ఆ కుమ్మెర గ్రామంలో ఉన్నటువంటి తుకారాం రెడ్డి ఆయన సర్పంచ్, ఆ గ్రామ సర్పంచి, కుమ్మెర గ్రామ సర్పంచి, మళ్ళీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూచకుల రాజేష్ రెడ్డి, ఆయన రెడ్డి కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లాకు సంబంధించిన ఆయనే మళ్ళీ ఈయన కూడా. సో అంటే ఇవన్నీ వెనక అండ చూసుకొని బలం చూసుకొని మొన్న ఈ ఇష్యూ జరిగి 3 రోజులు అవుతున్నా ఇంకా బయటికి రాలా. 18 తారీఖు జరిగితే వాళ్ళపైన కేసులు వేయలే, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మొన్న విశారదన్ సార్ ఆడికి వెళ్ళి వాళ్ళందరినీ ఆ బాధింపబడ్డ ఆ కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఆ రోడ్డు మీద కూర్చుంటే తప్ప ఒక రోజులోనే ఈ ఇష్యూ బాగా వైరల్ అయింది మొన్న సార్ అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం బట్టి. సో ఏంటిదంటే నిజాం కళాశాల మేము ఇక్కడ నుంచి మాట్లాడే చాలామంది బయట అంటుంటారు హిందువుల పైన దాడులు జరిగితే మేము వస్తాం, మేము నరుకుతాం, మేము చేస్తామని. కానీ ఇప్పుడు మరి అక్కడ జరిగింది కదా, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ హిందువులు కాదా? ఇప్పుడేమైంది మరి వీళ్ళంతా ఎందుకు మాట్లాడట్లేదు? సో ఏంటిదంటే నిజాం కళాశాల బహుజన స్టూడెంట్స్గా మేము చెప్పేది ఏంటంటే ఈ సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులపైన, ఈ సంఘటన జరిపినటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే న్యాయస్థానం చొరవ తీసుకొని వాళ్ళపైన కఠిన శిక్షలు వేయాలి వారిపైన. ఈ సంఘటనలో బాధింపబడ్డ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉండాలి. ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా ప్రభుత్వం చూసుకోవాలి. ప్రభుత్వం చూసుకుంటుందా చూసుకోవాలి అంటే వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి మౌనంగా ఉంటుందా, చూసుకుంటుందా? ప్రజల కోసం ప్రభుత్వాన్ని పెట్టుకున్నదే ప్రజల కోసం. ఏం జరుగుతుందని తర్వాత కానీ మా నిజాం కళాశాల తరఫున ఈ సంఘటనలో బాధింపబడ్డ వారికి ప్రభుత్వం అండగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. అందరికీ ముందుగా ఉద్యమ జై భీమ్లో, జై భారత రాజ్యాంగం. నా పేరు బట్ట నితిన్, ధర్మా స్టూడెంట్స్ యూనియన్ నిజాం కళాశాల కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో ఒక పసికందు ఒక 2 నెలలు పుట్టి అమ్మగాళ్ళు కూడా ఆడని ఒక పసికందును కుల మనువార మెదళ్లతో ఒక తక్కువ కులం అంటూ ఆ గ్రామ సర్పంచి తుకారాం రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న రెడ్ల సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ కుటుంబం దేవుణ్ణి దర్శించుకుందాం, కుమ్మర జాతకు మల్లన్న స్వామిని దర్శించుకుందాం వెళ్ళిన కుటుంబం పైకి ఈ దాడి చేసిన ఈ తుకారాం రెడ్డి, ఈ రెడ్ల సామాజిక వర్గం ఎవరైతే ఉన్నదో మనవాద మెదళ్లతో ఆ దాడిని ధర్మా స్టూడెంట్స్ యూనియన్ నిజాం కళాశాల కన్వీనర్గా బహుజన సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం గురించి ఒక చిన్న అవగాహన మీకు కల్పిస్తాను. ఆ రోజు 18 తారీఖు కుమ్మర జాతరకు ఆ కుటుంబం ఒక చాకలి కుటుంబం, రజక కుటుంబం ఈ సమాజంలో చాతుర్య వ్యవస్థలో ఈ సమాజాన్ని శుద్ధి చేసుడు కాదు, మన శరీరాలను కూడా శుద్ధి చేసుడు, వారి వృత్తిగా బట్టలను శుభ్రం చేసే ఒక చాకలి వృత్తిలో పుట్టిన వారు దేవుణ్ణి దర్శించుకుందాం, మేము హిందువులమే అంటూ గుడికి వెళ్ళిన ఒక చాకలి కుటుంబం పైన మనువాద మెదళ్లతో ఇంకా చాతుర్య వ్యవస్థను పాటిస్తున్న రెడ్లు మూకముడిగా దాడి చేసి ఒక గదిలో వేసి ఎంతో తీవ్రంగా కొడుతూ తిట్టడాన్ని తిడుతూ ఘోరంగా కొట్టడం జరిగింది. అందులో ఒక 2 నెలల పసికందు చిన్న పిల్ల, ఆ తల్లి మమ్మల్ని కొట్టకండి దయచేసి, మేము ఏ పాపం తెలియని వాళ్ళం, కేవలం మిమ్మల్ని ఆ గుడిలోకి వెళ్తుంటే వారు అడుగుతారు 100 రూపాయలు కట్టండి మీరు అని అడిగితే రిసిప్ట్ ఇస్తారా, ఇస్తేనే కడతామని అన్నందుకు మీరు చాకలు, మీరు తక్కువ జాతులు, అంటరానులు, మిమ్మల్ని రూపాయలు రానిచ్చుడే ఎక్కువ, ఇంకా మీకు రిసిప్ట్ కావాలని అహంకారంతో అక్కడున్న రెడ్లు మనవాద మెదడులతో చాతుర్య వ్యవస్థను పాటిస్తూ మూకముడిగా దాడి చేయడంతో ఆ తల్లి ఎంతో వేడుకున్న వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినా కానీ కనికరించకుండా ఓ పసికందుని తొక్కి చంపడం జరిగింది. ఈ తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, మిగతా రెడ్డి వర్గీయులంతా. ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది? హోమ్ మినిస్టర్ పదవి ఎవరి దగ్గర ఉంది? మరి పాలమూరు బిడ్డ నేను రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ పోయారు?
హోమ్ మినిస్టర్ పదవి మీ దగ్గరనే ఉంది. లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? మీరు ఒక రెడ్డి సామాజిక వర్గ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మీరు తెలంగాణలో మీ రెడ్డి సామాజిక వర్గానికి మొత్తం ఇక్కడున్న బీసీలను ఎస్సీలను ఎస్టీల మీద దాడులు చేయమని చెప్పిరా హోమ్ మినిస్టర్ ఉంటూ ముఖ్యమంత్రి ఉంటూ? కేవలం వాళ్ళ ఒక బలైన వర్గాలు, వాళ్ళ చేతిలో పవర్ లేదు, రాజకీయ అవగాహన లేదు, వారు ఎంతోమంది మానీయులు వాళ్ళ జాతులలో చనిపోయినా కానీ వారి తాతలు తండ్రులు తెలుసుకోలేకపోతున్నారు అనే అహంకారంతో హోమ్ మినిస్టర్గా నేనున్నా, రెడ్లందరూ మీరు దాడులు చేయండి, ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు చేయండి, నేను చూసుకుంటా అని చెప్పిరా? మరి పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు మీరు ఒక రెడ్డి సామాజిక వర్గం ఉండొచ్చు, మరి మీ రెడ్లందరూ దాడి చేస్తే ఏ రెడ్డి మీద మీరు యాక్షన్ తీసుకోకుండా చర్యలు తీసుకోకుండా ఉండాలని మీరు నోటీసులు పంపించి ఆర్డినెన్స్ పంపించిరా? ఇదేనా మీరు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి? మొన్న సిద్దిపేటలో వడ్డార కులస్తుని పైన దాడి చేసిర్రు. మొన్న అలాగే ఒక జనరల్ స్థానంలో ఒక యాదవ్ బిడ్డ సర్పంచ్గా పోటీ చేద్దామంటే నల్గొండలో ఆ యాదవ్ బిడ్డ మీద మూత్రం తాగించరు. నువ్వు జనరల్ కేటగిరీలో నువ్వు ఒక యాదవ్ బిడ్డను పోటీ చేస్తావా బలైన వర్గాన్ని గొల్లోని అని? మరి బీసీ సమాజమా మీరు ఎక్కడ పోతురు? మీ తాతల తండ్రుల చరిత్రను మీరు తెలుసుకోలేకపోయినంత కాలం మీ పైన దాడులు చేస్తూనే ఉంటారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కానీ మెజారిటీ ఆఫ్ పాపులేషన్ బీసీలది, కానీ మీకు అవగాహన లేదు. మీ కుల సంఘాల నాయకులను నమ్ముకొని కేవలం మీరు ఎలక్షన్ రాగానే మీ కుల సంఘాల జెండాలు పట్టుకొని 4 సింహార్జనలు పెట్టుకొని ఆ కుల సంఘాల నాయకులు పోయి ఈ అగ్రవర్ణ పార్టీల దగ్గర కొమ్ము కాస్తూ ప్యాకేజీలు తీసుకుంటూ గంపగుత్తగా ఓట్లు వేయించి తర్వాత ఎవరి దారిని వాళ్ళు చూసుకుంటూ ఏమన్నా జరగగానే కథం 4 ప్రెస్ మీట్లు పెట్టి దానాలు రాస్తారోకలు చేస్తున్నారు. కానీ డాక్టర్ విశారదర్ మహారాజు ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ధర్మ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదర్ మహారాజు గారు వెళ్ళి ఆ ఘటనలు పూర్తిగా తెలుసుకొని ఆ బాధిత కుటుంబాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ పోస్ట్ మార్టం చేసి రోడ్డు పైన బైఠాయించి ధర్నా చేస్తే మాత్రమే ఈరోజు ఆ విషయం మొత్తం రాష్ట్రం మొత్తం తెలిసింది. ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి ఈ కుటుంబానికి మేము అండగా ఉంటాం, మేము అంత సహాయం చేస్తాం ఇంత సహాయం చేస్తాం అని చెప్తారు. కానీ ఆ రాజకీయ నాయకులే వాళ్ళ కొమ్ము కాసి ప్రచారాలు చేసి వాళ్ళని గెలిపించారు. ఇవాళ పదవులు రాగానే కోవట్ రాజకీయాలు చేస్తూ బీసీల ఆత్మాభిమానం స్వాభిమానం తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతుర్రు. ఇప్పటికైనా ఆలోచన చేయండి, మీ ఓట్లన్నీ ఎటు పోతున్నాయి? మరి ఓ చాకలి ఐలమ్మ లాంటి గొప్ప మహిళ పుట్టిన వీరనారి పుట్టిన ఒక చాకలి రజక కుటుంబంలో ఓ 2 నెలల పసికందు ఇంకా చనిపోయింది. మనం హిందువులు అని గగ్గోలు పెడుతూ జెండాలు పట్టుకుంటూ జైజాలు కొట్టించిన ఛత్రపతి శివాజీ జయంతిలో తిరిగిన సంఘాలను ఎక్కడ పోయినా వేయాలా? అంటే బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు మాత్రమే హిందువులా? తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా హిందువులు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడ తీసుకున్నట్లయితే అక్కడ ఒక చాకలి కులం ఓ రజక కుటుంబంలో పుట్టిన మీ అహంకారం మీకు మీ యొక్క అంటరాతను చూపిస్తున్నారు. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అగ్రవర్ణ హిందువులు వేరు, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ హిందువులు వేరు. వారిని కేవలం ఓటు బ్యాంకు వాడుకుంటూ వారితో ఓట్లు వేయించుకొని ఈ దేశంలో ఒక పార్టీ గద్దెనెక్కుతుంది. ఈ రాష్ట్రంలో ఒక పార్టీ ఈ దేశానికి మేము ఇది చేసినాం, ఈ తెలంగాణ తెచ్చినామని గద్దెనెక్కుతుంది. ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా, మీ పక్షాన మీ కుల సంఘాల నాయకులు ఎవరు వచ్చి మాట్లాడతలేరు, నిలబడతలేరు. ఎందుకంటే వారు కేవలం ఎలక్షన్ రాగానే ప్యాకేజీలు తీసుకొని ఓట్లు వేయించే కానే ఉన్నారు. అలాగే ఇప్పుడున్న పార్టీలు, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీరు ఎక్కడున్నారు? ఏ విదేశాలలో మీ బిజినెస్ డీల్స్ చేసుకుంటున్నారు? ఏమన్నా ఘటన కాగానే మీ పార్టీల పైన దాడులు జరగానే మీ వాళ్ళ పైన దాడులు జరగానే ట్వీట్ పెట్టలే మీరు. ఇప్పటికీ వారం గడుస్తున్నా కానీ ఆ బాధిత కుటుంబం గురించి కానీ వారి గురించి కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించింది లేదో, ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టింది లేదు. మరి తెలంగాణ ఉద్యమకారును నేను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుని వ్యవస్థాపక నాయకుని అని చెప్పుకుంటున్నా. హరీష్ రావు గారు మీరెక్కడ వేరు? అంటే కేవలం ఇక్కడ ఎస్సీ రజక కుటుంబంలో ఒక బీసీ కుటుంబంలో పుట్టిన మహిళనే బిడ్డనే అనే మీ చిన్న చూపు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఒక మాట చెప్తారు, అధికారంలో ఉన్న జాతులపైన ఎన్నడూ కూడా దాడులు జరగవు, అధికారంలో లేని జాతులపైన ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దాడులు జరుగుతాయని చెప్తారు. అది నిజం. దానికి నిదర్శనమే ఆ రోజు సిద్దిపేటలో ఒక వడ్డరాన మీద జరిగిన దాడి అయిండొచ్చు, ఈరోజు నల్గొండలో జరిగిన ఒక గొల్ల యాదవ్ బిడ్డ పైన దాడి అయిండొచ్చు, ఈరోజు నార్ కర్నూలులో కుమార గ్రామంలో జరిగిన ఒక చాకలి బిడ్డ. అరే ఎట్లా మీ మనసు దోచింది?
అసలు మీకు ఎట్లా ఆ మనసు చిన్న కనికరించలేదా? అంటే మీ ఇళ్ళలో ఉండే పిల్లలైనా మీకు కనిపించేది అంటే ఒక 2 నెలల పసి కందాన్ని చూడకుండా ఎట్లా తొక్కి చంపబుద్ధి అయిందని నేను ప్రశ్నిస్తున్నా. ఇలాగే కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రెడ్ల ప్రభుత్వాన్ని కూలదోసి మా బహుజనులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను మేము చైతన్య చేసి ఓటు చైతన్యంతో, చాకలి ఐలమ్మ పట్టుకున్న బల్లెంతో, సర్దార్ సర్వాయి పాపన్న పట్టుకున్న కత్తితో ఈ రాష్ట్రంలో ఈ రెడ్ల ప్రభుత్వాన్ని కూలదోసి, అగ్రవర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి మా ఎస్సీ ఎస్టీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని తెలియజేస్తూ ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మిత్రులను ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు నితిన్, ధర్మ స్టూడెంట్స్ నిజాం కళాశాల కన్వీనర్.